కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై చెన్నూరు ఎమ్మెల్యే విప్ బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. నిన్న హలియాలో జరిగిన కాంగ్రెస్ సభ జానారెడ్డి భజన సభలా సాగిందని విమర్శించారు. కాంగ్రెస్ అవుట్డేటెడ్ పార్టీ, కాంగ్రెస్ గతం జానారెడ్డి గతం అని ఎద్దేవా చేశారు. జానారెడ్డిని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు టీఆర్ఎస్ అని చెప్పారు. ఆయన ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప, పార్టీ నేత తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలిసి హలియాలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ పెట్టుకొని మాట్లాడిన తీరు విచారకరం, బాధాకరం. సీనియర్ నాయకులైన జానారెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, ఊహించని అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పులో పట్టించడానికి ప్రయత్నం చేశారు. వారు మాట్లాడిన తీరు ప్రజలే ఇంతటి సీనియర్ నేతలై ఉండి ఈ రకమైన భాష మాట్లాడొచ్చా అని ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉన్నది. సుదీర్ఘమైన కాంగ్రెస్ పాలన చేసి సుదీర్ఘంగా ఈ నియోజకవర్గాన్ని పాలించిన నేత, అనేక సంవత్సరాలు మంత్రిగా ఉండి వివిధ శాఖలను నిర్వహించిన జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి, రోడ్లు, సాగునీరు, గతంలో వేరే చోట్ల ఉప ఎన్నికలు జరిగినప్పుడు మీరందరు ఇన్ఛార్జీలు ఎందుకు పోయినారు? ఇదంతా భారతదేశ ఎన్నికల్లో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ పార్టీలైనా పనిచేసుకుంటారు. ఏం చేస్తాం? పోయి మేము వాస్తవాలు చెప్తాం, విషయాలు అర్థం చేపిస్తాం, ఆలోచించి తగు నిర్ణయం తీసుకోమని చెప్పి ప్రజలను అప్పీల్ చేస్తాం. మీకెందుకు వరకు వెన్నులో ఎందుకు వరకు పుడుతుంది? మీ నిజాలని మేము బయట పెడుతున్నందుక, ఇన్నేళ్ళ మీ చరిత్ర అంతా తవ్వి తీసి ప్రజల ముందు వాస్తవాలు ఉంచుతున్నందుక ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇందాక మా రవీంద్రరావు గారు చెప్పినట్టు ఓటమిని ఒప్పుకున్నారు. మీరు ఏమంటున్నారు? మీరు ఎవరు ప్రచారం చేసుకున్నొద్దు, ఎవరు ఆఫీసులలో కూర్చున్నారు, గట్లుంటుందా? అంటే దాంతోనే అర్థమైపోతున్నది జానారెడ్డి గారు ఓడిపోతున్నారని. జానారెడ్డి గారి ఓటమిని వారు ఒప్పుకున్నారు. నిన్నటి సభా వేదికగా జానారెడ్డి గారి ఓటమిని వారు ఒప్పుకున్నారు. ఎవరు ప్రచారం చేసుకున్నొద్దు, ఎవరి ఇళ్లలో అలా కూర్చుందామని అంటున్నాడు. అంటేనే ఓటమిని ఒప్పుకున్నాడు. ఎందుకంటే మేము ప్రచారం చేస్తే మేము చెప్తాం కదా, వాళ్ళు 200 పెన్షన్ ఇచ్చారు, మేము 2000 పెన్షన్ ఇస్తున్నామని. వాళ్ళ ఆడబిడ్డ పెళ్లికి రూపాయి ఇయ్యాలి, మేము ₹1,00,000 ఇస్తున్నామని మేము చెప్తాం కదా. ఇంకా 3 ఏళ్ళు మా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, మేము మంచిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము చెప్తాం కదా ప్రజలకు. కాబట్టి అది నచ్చడం లేదు జానారెడ్డి గారికి. అందుకని ఎవ్వరం వద్దు, అందరం ఎక్కడో అక్కడ ఆఫీసులలో కూర్చుందామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని బట్టి వారి ఓటమిని వారే ఒప్పుకున్నట్టు ఇవాళ నేను హాలియా వేదికగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నా. తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ